గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ నాగేశ్వరరావు అండి. ఈరోజు మన మెసేజ్లో అగ్రి ప్రొడక్ట్స్ సంబంధించిన అగ్రి 82 గురించి వివరించబోతున్నానండి. చూడండి, ఈ అగ్రి 82 అనేది ప్రతి రైతు దగ్గర ఉండవలసిన ప్రొడక్ట్ అండి. ఒక రకంగా చెప్పాలంటే దీనిని ఆల్రౌండర్ అని పిలుస్తారండి. మరి అలాంటి అగ్రి 82ని ప్రతి ఫెర్టిలైజర్స్లోను మరి ఆర్గానిక్లోను దీన్ని కలిపి యూజ్ చేయటం వల్ల ఆ మందు యొక్క పనితనం అనేది మనం చూడొచ్చండి. మరి అలాంటి అగ్రి 82ని ఏ విధంగా పనిచేస్తుందంటే యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్, యూనిఫామ్ సొల్యూషన్, పీహెచ్ని మెయింటైన్ చేస్తుందండి. చూడండి, యాక్టివేటర్ అంటే ఏదైనా మనం ఒక మందుని పిచికారి చేసినప్పుడు ఆ మందు అనేది తొందరగా చెట్టు అనేది తీసుకునేలా చేస్తుందండి. అంతేకాకుండా ఆ మందు యొక్క పనితనం అనేది రెట్టింపు చేస్తుంది. అలాగే వెటర్ అంటే భూమిలో అనేది తేమ శాతాన్ని స్టోర్ చేసుకుంటుందండి. మనము 5-6 తడులు పెట్టాల్సింది 2-3 తడులతోనే మనకి సరిపోతుందండి. స్ప్రెడర్ అంటే చూడండి, మన మందు అనేది చెట్టు మీద పిచికారి చేసినప్పుడు అదేం చేస్తుందంటే బయట మందు అయితే మ్యాక్సిమం అనేది చెట్టు మీద నుంచి రాలిపోతుందండి. ఎందుకంటే దాని మీద నీటి తలతన్నితి వల్ల అంటే తడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ మందు అనేది మ్యాక్సిమం అనేది రాలిపోతుందండి. మరి మన అగ్రి 82 కనుక దానిలో కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ డ్రాప్ అనేది ఆకు మీద పడుతుందో అది ఆకంతా స్ప్రెడ్ అవడమే కాకుండా బ్యాక్ సైడ్ కూడా దిగిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టుకు పురుగు పడినప్పుడు మనం పురుగు మందు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుందండి. మరి బయట మందు అనేది చెట్టు యొక్క ఆకు పై భాగం మాత్రమే చేరుతుంది, కానీ బ్యాక్ సైడ్ చేరదండి. ఆ పురుగు అనేది చావదండి. మరి మన అగ్రి 82 కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పై భాగమే కాకుండా ఆకు యొక్క కింద భాగాన్ని కూడా చేరడం వల్ల ఆ పురుగు అనేది 100% అనేది సరిపోతుందండి. మరి యూనిఫామ్ సొల్యూషన్ అంటే చూడండి, మన క్రాప్ అనేది అంటే మన పంట అనేది ఒకే లెవెల్లో ఉండేటట్టుగా చేస్తుందండి. మరి పీహెచ్ అంటే చూడండి, ఒక రైతు అనేది భూమి యొక్క పీహెచ్ అనేది తెలుసుకోడండి. మరి అది కనుక తెలుసుకుంటే మనము దానికి ఏమి యూజ్ చేయాలనేది మనకు తెలుస్తుందండి. చూడండి, భూమి యొక్క పీహెచ్ అనేది 6 బిలో కనుక ఉంటే అది ఎస్టిక్లో ఉందని, అలాగే పీహెచ్ అనేది 6 నుంచి 8 వరకు ఉంటే అది న్యూట్రల్లో ఉందని, మరి పీహెచ్ అనేది 8 నుంచి 11 వరకు ఉంటే అది బేసిక్లో ఉందని మనకు తెలుస్తుందండి. మరి భూమి కనుక ఎస్టిక్లో కనుక ఉంటే ప్రథమ ద్వితీయ పోషకాలు ఆ చెట్టు అనేది తీసుకొని ఇవ్వదండి. మరి ప్రథమ పోషకాలంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ అండి. ద్వితీయ పోషకాలంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అండి. మరి ఈ 6 రకాల పోషకాలు అనేది మొక్కని తీసుకొని ఇవ్వదండి. మరి మరి మన భూమి అనేది పీహెచ్ అనేది బేసిక్లో కనుక ఉంటే బేసిక్ న్యూట్రిషన్స్ అంటే భూమిలో కొన్ని రకాల బేసిక్ న్యూట్రిషన్స్ అనేది దొరుకుతాయండి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండి. మరి అలాగే మైక్రో న్యూట్రిషన్స్ అండి. చూడండి, ఒక పంట అనేది దిగుబడి పెరగాలంటే కంపల్సరీగా మైక్రో న్యూట్రిషన్స్ అనేది ఆ చెట్టుకి అందించాలండి. అవేంటంటే జింక్, ఐరన్, కాపర్, బోరాన్, మ్యాంగనీస్, మాలిదిన్, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రిషన్స్ అండి. కనీసం 1-2 కూడా ఆ చెట్టుకి అందించినట్టయితే మనకి మంచి దిగుబడి అనేది తీయొచ్చండి. మరి భూమి కనుక బేసిక్లో కనుక ఉంటే ఈ బేసిక్ న్యూట్రిషన్సే కానీ మైక్రో న్యూట్రిషన్సే కానీ ఆ చెట్టు అనేది తీసుకోకపోవడం వల్ల మనకి దిగుబడి అనేది పెరగదండి. మరి భూమి అనేది ఎలా ఉండాలంటే న్యూట్రల్లో ఉండాలండి. న్యూట్రల్ అంటే పీహెచ్ అనేది 6 నుంచి 8 వరకు ఉంటే ఆ భూమి అనేది మంచి భూమి అండి. మరి అలా మంచి భూమిగా మార్చగలిగేది ఒక్క అగ్రి 82 మాత్రమే అండి. మరి దీనిని ప్రతి ఫెర్టిలైజర్స్లోనూ యూజ్ చేయొచ్చు. అలాగే మీరు వాటర్ పెట్టే క్రమంలోనూ దీనిని యూజ్ చేయొచ్చు. అలాగే అనేక రకాలుగా దీన్ని యూజ్ చేయటం వల్ల మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. మరి దీనిని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకొని మంచి దిగుబడి తీసుకుంటారని కోరుకుంటానండి. మరి దీని యొక్క ఎంఆర్పి చూసుకున్నట్లయితే రూ. 535 ఉంటుందండి. మనకి డిస్ట్రిబ్యూటర్గా
మనకి 500 రూపీస్కే ఇది దొరుకుతుందండి. మరి దీని యొక్క క్వాంటిటీ తీసుకుంటే 500 ml అండి. మరి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకొని మంచి దిగుబడి తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.